ఎయిర్ ఇండియా విమానం విరిగి పడింది. విమానం క్రాష్ వెనుక నిజం ఏమిటి? జూన్ 12, 2025 మధ్యాహ్నం 1:35 అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్ A1171 టేక్ ఆఫ్ అయింది. కానీ కొన్ని నిమిషాల్లోనే ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే విమానం ఎత్తు పొందలేకపోయి నగరంలోని మేఘాని అనే నగర ప్రాంతంలో ఉన్న మెడికల్ హాస్టల్ మీదుగా విరిగిపడింది. అయితే ఇప్పటి వరకు కనీసం 30 మృతదేహాలు వెలికి తీయబడ్డాయి. ఇంకా పలువురు కింద ఖాళీ బిల్డింగ్ లో చిక్కుపోయినట్లు సమాచారం. పైలట్ మేడే అని కాల్ ఇచ్చిన ఆ తర్వాత ఆడియో నిశ్శబ్దం. విమానం సాధారణంగా ఎత్తు చేరే సమయానికి ఇంజిన్ శక్తిని కోల్పోయిందని అనుమానిస్తున్నారు. అధికారికంగా ఎలాంటి కారణం వెల్లడించినప్పటికీ కొన్ని ప్రాథమిక అంచనాల ప్రకారం ఇది బర్డ్ స్ట్రైక్ వల్లే జరిగిందని పలువురు చెబుతున్నారు. విమానాన్ని నడిపించిన కెప్టెన్ సుమిత్ సబర్వాల్ కు 8200 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉంది. అయినా ఇలా జరిగిందంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించండి. ఈ సంఘటన తాలూకు నిజ కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. కానీ దేశం మొత్తం ఈ విషాద ఘటనతో శోకసంద్రంలో మునిగిపోయింది. ఇది కేవలం విమాన ప్రమాదం కాదు, ఇది అందరూ జీవితాలు మంటల్లో కలిసిపోయిన విషాదం. పూర్తి నిజం బయటపడాలని ప్రతి భారతీయుడికి ఆకాంక్ష. ఇలాంటి క్విక్ అప్డేట్స్ కోసం, ఫ్యాక్ట్ఫుల్ షార్ట్ వీడియోల కోసం ద స్ట్రేంజ్ సిగ్నల్ ఛానల్ ఇప్పుడే ఫాలో అవ్వండి.